గైస్ ఇవాళ మా ఇంట్లో చికెన్ చేస్తున్నాం. మా అన్న నేను బెటర్ వండికి వెళ్ళి చికెన్ తెచ్చాము. మా అన్న చికెన్ కడుగుతున్నాడు. ఆ పుల్లాపు నేను బాండ్లు పెట్టేసి దాంట్లో నూనె, ఆనియను, టమాటా వేసేసి బాగా కలిపేస్తున్నాను. మా అన్న ఇంకా చికెన్లోకి పసుపు, కారం, అల్లం పేస్టు, సాల్ట్ వేసేసి ఇంకా బాగా మిక్స్ చేస్తున్నాడు చికెన్ అంతా. ఇంకా దాంట్లోకి మళ్ళీ పెరుగు పెట్టాడు, పిసికేసాడు. మళ్ళీ కారం సరిపోలేదు అది కూడా వేసేసి బాగా కలిపేసాడు. మనకి ఆనియన్ అంతా మ్యాగ్నేట్ అయిపోయింది కాబట్టి ఇంకా దాంట్లో చికెన్ వేసాడు. బాగా చికెన్ మొత్తం వేసేసుకొని చికెన్కి బాగా పట్టేటట్టు కింద నుంచి పై దాకా బాగా కలుపుకోవాలి. మొత్తం చికెన్ అంతా ఒక్క 10 నిమిషాలు మూత పెట్టేసుకొని తర్వాత మళ్ళీ మూత తీసేసి మళ్ళీ సేమ్ అట్టే కలుపుకోవాలి. ముక్కలకంతా బాగా పట్టేటట్టు. మనం కష్టం చేసినందుకు 2 మాజా గ్లాసులు లాగేసాము. కష్టం వాళ్ళది, మాజా మంది. ఇంకా మళ్ళీ కలుపుకోవాలి. ఇంకా కరివేపాకు వేసుకొని మిక్స్ చేస్తే మన చికెన్ రెడీ అయిపోయింది. ఇంకా ప్లేట్లు వేసేసుకొని ఆగియడమే చికెను. అలా ముక్క కలుపుకొని నోట్లో పెట్టుకొని తింటే సూపర్గా చికెను. వాళ్ళ నేను మా అన్న వేసాం కాబట్టి సూపర్గా వచ్చింది. ఇంట్లో వాళ్ళు కూడా బాగుందన్నారు. మీరు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో.